హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇవాళ అయితే మనము మూవీ రివ్యూ అవబోతున్నాము బచ్చల మల్లి. సో నేనైతే నిన్న రాత్రే యూస్ చేసిన అనమాట ప్రీమియర్ షో మన ప్రసాద్స్ ఐమాక్స్లో అనమాట. అండ్ అసలు మూవీ లోపలికి వెళ్ళిపోతే మెయిన్గా నేను మాట్లాడాల్సింది మన అల్లరి నరేష్ యాక్టింగ్ గైస్. అసలు యాక్టింగ్ మాత్రము ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయినాడు. సో అంటే మీరు ఒక 10 మినిట్స్ మూవీ స్టార్ట్ చేసినాక మీరైతే ఆ క్యారెక్టర్కి సింక్ అవ్వడం కానివ్వండి, సింక్ అని కాదు కానీ లైక్ యూ విల్ బిలీవ్ ఇన్ దట్ క్యారెక్టర్. అంటే లైక్ ఇట్లా అవుతుంది, లైక్ ఇట్లా ఉంటారు అని అదొక మంచి ఒక బిలీవ్ అనేది వస్తుంది. అండ్ ఓవరాల్ త్రూ మొత్తం మూవీ అంతా కూడా బాగుంటుంది అనమాట ఆ క్యారెక్టర్. కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని అనాలా. సో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గైస్. అసలు మ్యూజిక్ ప్రతి ఒక్క ఎలివేషన్ సీన్ కానివ్వండి, ప్రతి ఒక్క నార్మల్ ఇట్లా మూవీ వెళ్తున్నా కానీ ఒక బాగుంది. అంటే లైక్ నీట్గా లైక్ ప్రతి దగ్గర ఒక మంచి మ్యూజిక్, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సాంగ్స్ కూడా చాలా మంచిగా కలిసిపోయి లైక్ ఎక్కడ అన్నెసెసరీగా అయితే ఏం అనిపించలేదు, అన్నీ చాలా బాగా అనిపించినాయి. అండ్ మెయిన్గా ఎలివేషన్ షాట్స్ కూడా చాలా బాగా తీసినారు. అండ్ అసలు ఆ ఎలివేషన్కి తగ్గట్టు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చినారే అనాల. అండ్ మన అల్లరి నరేష్ క్యారెక్టర్ది అయితే మనకి ఫస్ట్ నుంచి చాలా బాగా ఇన్ఫ్యూజ్ చేసింది అనమాట. లైక్ ఆ క్యారెక్టర్ ఎందుకు అట్లా మారింది, దానికి రీజన్ ఏంటి అని చాలా బాగా చూపించినాడు, మొత్తం అంతా చూపించినాడు. మూవీలో అయితే మీరు ఇన్వాల్వ్ అయిపోతారు, అదైతే గ్యారంటీ. అండ్ అక్కడక్కడ కామెడీ సీన్స్ కూడా బాగానే ఉంది, కానీ ఏంటంటే కొంచెం ఓకే నార్మల్ చూడొచ్చు అన్న వైబ్ అయితే వచ్చింది. మరీ అంత కామెడీ పడి నవ్వే అంత కామెడీ అయితే లేదు. సినిమా అయితే ఒక మంచి ఎమోషనల్ మూవీ అని అనాలా. అండ్ ఒక మనిషి మూర్ఖత్వానికి ఎన్ని ఏమంటామో కోల్పోతామో అది అనేది లైక్ చాలా మంచిగా క్లియర్గా చూపించింది అనమాట సినిమాలో. అండ్ ఎండింగ్ అయితే మీకు మూవీలో పక్కా లైక్ ఒక చిన్న ఒక ఫీల్, ఒక ఎమోషన్ నాకైతే కొంచెం లైక్ ఇట్లా ఎమోషన్ వచ్చింది. లైక్ అంటే కొంచెం ఫీల్ అయినాం అనమాట మూవీ ఎండ్కి వచ్చేసరికి. సో అది చెప్తే మళ్ళీ మీకు అలా లైక్ ఆ ట్విస్ట్ అనేది మీరు యూ క్యాన్ట్ ఫీల్ దట్. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. మెయిన్గా మాట్లాడుకోవాలంటే మన అల్లరి నరేష్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ గైస్. సో డైరెక్షన్ స్టోరీ పరంగా వెళ్తే ఓకే బాగానే ఉన్నది, నైస్ అటెంప్ట్ అని అనాలా. మనకేమంటామో లైక్ జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి చూసేసరికి లైక్ అల్లరి నరేష్ అంటే ఎప్పుడు మనం కామెడీగా చూసినాం. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైక్ కొంచెం చేంజ్ అయ్యాడు. బట్ ఏంటంటే ఇంకా మన ఈ ఫ్యామిలీ లైక్ వాళ్ళు ఇంకా లైక్ కామెడీ అదే స్ట్రక్చర్గా చూస్తున్నారనమాట. సో అదైతే చేంజ్ అవుతుంది. ఈ మూవీ నుంచి అయితే మనకి అల్లరి నరేష్ ఒక మంచి మాస్ మసాలా కమర్షియల్ మూవీ స్టార్ అనే అనాలా. నేనైతే ఇదైతే చెప్తున్నా, ఎందుకంటే నాకు బాగా అనిపించింది. లైక్ మూవీ అయితే మీరు కనెక్ట్ అయితే మీకు సినిమా నచ్చుతుంది, కనెక్ట్ కాకపోతే ఓకే ఓకే అనిపిస్తుంది. అండ్ అల్లరి నరేష్ అనే కాదు లైక్ ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా చేసినారు. మెయిన్ లైక్ ఇంకా చెప్పుకోవాలంటే మన హీరోయిన్ అమృత అయ్యర్ అండ్ రావు రమేష్ క్యారెక్టర్ కానివ్వండి, ఆ రోహిణి మొలెట్టి లైక్ మన అల్లరి నరేష్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానివ్వండి, అండ్ అండ్ హరితేజ కూడా చాలా బాగా చేసిందని అనాలి. సో ఓవరాల్ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ లైక్ మంచిగా సెట్ అయ్యే రోల్స్ ప్లస్ ఎక్కడ అన్నెసెసరీగా ఏమంటాం క్యారెక్టర్స్ ఇంటర్సెక్ట్ అయ్యేలాగా అయితే ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇంకా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. లైక్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మంచిగా డీసెంట్గానే ఉన్నాయి. అండ్ అంత ఓవరాల్ కూడా బాగానే ఉన్నది. సో ఓవరాల్ మూవీ అయితే గుడ్ అటెంప్ట్ అనే అనాలి బై అవర్ డైరెక్టర్ సుబ్బు మంగదేవి. సో మేము ఇచ్చే రేటింగ్ అయితే మేము 7/10 గైస్. సో ఇంకా ఇట్లాంటి రివ్యూస్కి ఇంకా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇట్లాంటి మంచి వీడియోస్ వస్తుంటాయి. సో మీకు ఎట్లా అనిపించింది, ఒకవేళ మీరు చూస్తే మీరు కూడా కమెంట్ చేయండి కింద. మీకు ఎట్లా అనిపించింది, లైక్ మంచిగా ఉందా లేదంటే ఇంకొంచెం ఏదన్నా ఏమంటాం ఇంప్రూవ్ చేయొచ్చు ఆ మూవీలో అనేది అయితే మీరు కూడా చెప్పండి. నాకైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇక వచ్చే మూవీస్ అల్లరి నరేష్ అన్నీ కూడా మంచిగా ఉంటాయని అనిపిస్తున్నది. లెట్స్ సీ. ఇది అయితే బచ్చల మల్లి రివ్యూ మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ వరకు చూస్తే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.